వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో విజయవంతంగా పెన్షన్ల పంపిణీ ముగిసింది. ఆల్మోస్ట్ చాలా తక్కువ పర్సెంటేజ్, మేబీ ఎవరైతే ఈరోజు మిస్ అయ్యారో వారికి రేపు పెన్షన్లు అందజేస్తారు. అనుకున్నట్టుగానే మొత్తం 16.18 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. కేవలం పెన్షన్ల కోసం ఈ ప్రస్తుతం జారీ చేసిన పెన్షన్ల కోసం ఆల్మోస్ట్ 4,408 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. సచివాలయ ఉద్యోగికి ఒక్కొక్కరికి 50 మంది పింఛన్దారుల బాధ్యత అప్పచెప్పి మార్నింగ్ నుంచి పంపిణీ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే ఇంటి వద్దనే పంపిణీ చేశారు. సర్కారు పంపిణీ చేసింది. పెనుమాకలో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేయడం జరిగింది పెన్షన్ సంబంధించి. ఇక పిఠాపురంలో డిప్యూటీ సీఎం పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు అందరూ కూడా వారి నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేసిన పరిస్థితి మనం చూసాం. తొలి రోజే 100% దాదాపు పంపిణీ పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేసుకోవడం, ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న టార్గెట్కి దగ్గరలోనే రీచ్ అయినట్టుగా అనుకోవాలి. తొలి రోజు ఎవరైతే అందుకోలేకపోతారో వారికి రేపు ఇచ్చేందుకు ఇళ్ళ దగ్గరే ఇచ్చేందుకు సిద్ధంగా అయ్యారు. అయితే ఒక్క నెలకి పట్లర్కి పెన్షన్లకి 4,408 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అఫ్కోర్స్ ఇది లాస్ట్ మంత్ కూడా కలిపి ఇచ్చారు కాబట్టి, సో ఈ నెలకి ఇప్పటి వరకు 4,408 కోట్లు ఖర్చు అయింది ఈ నెలకి మాత్రం. బట్ ఒక నెల ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్కి ఇంత ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా ఈ లెక్కన ఏడాదికి పెన్షన్లకే కేవలం 33,100 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. 5 ఏళ్లకి పెన్షన్లకు మాత్రమే కేవలం 165,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. గతంలో మరెన్నడూ లేనంతగా పెన్షన్ల ఖర్చు అయితే ఉందని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినప్పుడు కూడా దాని రేంజ్ అయితే పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో 3-4 అవ్వటం, కొంతమంది వికలాంగులది ఆల్మోస్ట్ 7కి వెళ్ళిపోవటం, ఆ విధంగా ఇంకొందరికి 10,000కి వెళ్ళిపోవటం, ఈ విధంగా పెన్షన్ పెంచడం వల్ల దాని బడ్జెట్ కానీ దాని రేంజ్ కానీ బాగా ఎక్కువైంది అనుకోవాలి. పెన్షన్లకే ఎంత ఖర్చు అయితే మిగిలిన లక్ష్యాల మాట ఏంటి? ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా హామీలు అమలు చేయడానికి చాలా హామీలు పెట్టారు కాబట్టి వాటి అమలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేయాలంటే అప్పు చేయక తప్పదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అప్పు చేసిందనే వాదనలు కూడా వైసీపీ విపక్షం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. పలుమార్లు సందర్భాల్లో అంటే ఆ పార్టీ నేతలు బయటికి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇటువంటి పరిస్థితి అంటే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇంత పెద్ద మనీ డిస్బర్స్మెంట్ ఫస్ట్ టైం ఇదే తొలి మనీ డిస్బర్స్మెంట్ ఇదే అనుకోవాలి మనం. డబ్బు పంపిణీ ఇదే అనుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. రైట్, 1వ తారీఖునే ఖచ్చితంగా పంచాలి, అది కూడా ఇంటి దగ్గరే పంచాలని ఏదైతే గవర్నమెంట్ అనుకుందో అది ఆల్మోస్ట్ రీచ్ అయినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో పంపిణీ ప్రక్రియ జరిగిపోయింది. ఆల్మోస్ట్ 100కి 98% అయిపోయిందని అధికార లెక్కలు కూడా చెప్తూ ఉన్నాయి. కొంత మిగిలిన ఏదైతే ఉందో అది ఈరోజు తీసుకున్నారు, సమ్ ఆరోగ్య కారణం వల్ల కావచ్చు, లేదంటే దూరంగా ఉండటం వల్ల ఏమో. కానీ మొత్తానికి కొంతమంది అయితే ఇంకా రేపు రెండో రోజు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేయబోతున్నారు. రైట్, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఏడాదికి పెన్షన్లకు మాత్రమే 165,000 ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయల ఖర్చు చేయబోతుంది. సార్ ఇది బర్డనా, లేదంటే వెల్త్ క్రియేట్ చేసి ఒక బాధ్యతగా తీసుకొని చేస్తారా లేదా, ఎలా ఉండబోతుంది, ముందు ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, మేనిఫెస్టోల హామీల మాటకి వాటి అమలుకి ఇంకెంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? అవి కూడా చాలా పెద్ద హామీలు. అఫ్కోర్స్ ఈ పెన్షన్లు అనేది ఓ పక్కన పెడితే మిగతాది ఏదైతే అమ్మక వందనం కావచ్చు, కొన్ని ఏదైతే ఉన్నాయో ఒంటరి మహిళలకు ఇచ్చే సాయం కానీ చాలా పథకాలు మేనిఫెస్టోలో పెట్టారు సూపర్ 6 కింద. వాటి వ్యవహారం కూడా చాలా సివియర్గానే ఉండే అవకాశం ఉంది. వాటికి కూడా ఖర్చు పెద్ద మొత్తాన్ని అయ్యే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఫణేంద్ర గారు జాయిన్ అవుతారు, టీడీపీ నుంచి కేపీ చౌదరి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సైదా గారు, ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఖచ్చితంగా 1వ తారీఖు వాలంటీర్ల సహకారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే, పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని పట్టుబట్టింది. దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ 98 out of 100% ఫినిష్ చేసినట్టుగా అర్థమవుతుంది. రైట్, ఇంత పెద్ద మనీ డిస్బర్స్మెంట్ మనీ పంపిణీ మీద ఫస్ట్ మీరు ఎలా చూస్తారు దీన్ని అంతని? సైదా గారు కొంచెం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్లో ఉన్నట్టుగా ఉన్నారు. చెప్పండి ప్లీజ్. సైదా గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సైదా గారు రైట్, గో ఆన్, లౌడ్ అండ్ క్లియర్, గో ఆన్. వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు పిఎస్ ఫణీంద్ర గారు, అలాగే
టీడీపీ నాయకులు కేవీపీ చౌదరి గారు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం, శుభరాత్రి. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4వ తారీఖు నాటికి మరి ఎన్నికలు పూర్తి చేసుకుని నెలగా వస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలు నేను ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో భాగంగా ఈరోజు ప్రధానంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో ఆ పెన్షన్లకు సంబంధించి మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు 93% మందికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. మొదటిగా అయితే వెంకట గారు, ఇక్కడ మనం అనేక అంశాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదో మా ప్రభుత్వ హయాంలోనే పెన్షన్లు తీసుకొచ్చాం, మేమే చేసామనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చాలా ప్రస్ఫుటంగా ఈరోజు అధికారులతో పాటు ఈరోజు సచివాలయ అధికారులు, అలాగే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మరి ఆయన పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి, మంత్రులు అలాగే శాసనసభ్యులు కూడా ఉదయం 6ంటికే మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల్ని లేకపోతే అధికారులను వెంట పెట్టుకొని పెన్షన్లను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సంగతి మనం చూసాం ఈరోజు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ముందుగానే 64 నుంచి కూడా ఆ రోజు దామోదర సంజయ్ గారు కానివ్వండి, అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఆమె హయాంలో కూడా మరి జాతీయ వితంతు పెన్షన్ పథకాన్ని, వృద్ధుల పెన్షన్ పథకాన్ని కూడా ఆ రోజు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి భూములు పంపిణీ చేయడం కానివ్వండి, పేదలకి నిర్మించినటువంటి ఇందిరా నిర్మించిన చరిత్ర కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తారు. సైదా గారు, ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లకే ఈ స్థాయిలో అంటే ఐ థింక్ దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పంపిణీ చేయలేదు, ఆ రికార్డులు కూడా లేనట్టున్నాయి. అవునా సైదా గారు? అవునండి, మనం కాదన్న దానికి. ఎందుకంటే ఒక్క విషయం ఇక్కడ మనం గమనించాలా వెంకట గారు, సంక్షేమ పథకాల పేరుతోటి గత ప్రభుత్వం సంక్షోభంలోకి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు సంపదను సృష్టించకుండా ఈ సంక్షేమం పేరుతోటి మనం వెళ్తా ఉంటే గత ప్రభుత్వం ఏమైందో మరి ఈ ప్రభుత్వం ఏం కాబోతుందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశామంటున్నారు, మీరు అప్పులు తీసుకొచ్చి ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటికే మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఈయన మరి అధికారంలోకి వచ్చాడో లేదో, మరి 1000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నాడో అని చెప్పి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు, వితంతువులకు, వృద్ధులకి ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా, పేదల సంక్షేమాన్ని కోరుకున్నటువంటి పార్టీగా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ యొక్క నెలలోనే 4,408 కోట్ల రూపాయలు మరి ఈరోజు పెన్షన్ సంబంధించినటువంటి నిధులు మరి ఇంటింటికి వెళ్ళిచ్చినటువంటి విషయం నిజంగా ఇది ఒక మంచి విషయం, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇల్లు అలగంగానే పండగ కాదు, ఏదో ఈ నెలలో ఇచ్చాం కాబట్టి మరి 5 సంవత్సరాలు మరి ఆయన ఇస్తాడా, ఇవ్వగలడా, ఇదే విధంగా మళ్ళీ ఓవర్ డ్యూకి వెళ్లకుండా మరి నెల జీతాలు ఇస్తాడా. ఈరోజు మనం చూసినట్లయితే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులకు కూడా మరి ప్రభుత్వ పెన్షన్లకు కూడా మనం చూసినట్లయితే 5,500 కోట్ల రూపాయలు మరి ఈరోజు వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమందికి మధ్యాహ్నం జీతాలు పడ్డాయని చెప్తా ఉన్నారు, మళ్ళీ సాయంత్రం పూట కొంతమంది పడతాయని చెప్పి కూడా మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి స్వయంగా రంగంలో దిగి పెన్షన్లు మరి ఇవ్వటటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇది ఒక రాజకీయ ప్రహసనం లాగా కాకుండా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పచ్చకండవాలు వేసుకొని పాలాభిషేకం చేసుకొని ఈరోజు పెన్షన్ ఇచ్చారన్నటువంటి పరిస్థితి ఈరోజు పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా లేకుండా
పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఇది ఎంత దూరం దారి తీసేటువంటి పరిస్థితి. ఇది ఏదైనా మరి వాస్తవంగా అయినా ఉన్నటువంటి పెన్షన్దారులు, ఎందుకంటే లబ్ధిదారులు ఉంటారు. వైసీపీకి ఓటేసిన వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, వివిధ పార్టీలకు ఓటేసినటువంటి జనాలు ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయాలను ప్రస్తావించకుండా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో, వెంకట గారు ఇది మనం నోట్ చేసుకోవాలా, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో, ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళకి మరి రాజకీయాలకు, కక్షలకు, కార్పణ్యాలకు తావు లేకుండా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఇదే సాంప్రదాయాన్ని మరి ముందు ముందు కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సైదా గారు, గత ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందనే విషయం అందరికీ తెలిసిందే, నోటెడ్ ఫ్యాక్ట్. అఫ్ కోర్స్ ఓటమి కారణాలు పక్కన పెట్టినట్లయితే మీ అభ్యంతరం కానీ లేదంటే ఇతరుల అభ్యంతరం కానీ ప్రధానంగా ఓన్లీ సంక్షేమం చేస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి 2019-24 ఎలక్షన్ రిజల్టే రిపీట్ అవుతుందని అంటూ ఉన్నారు. కూటమి ఒకవేళ సంక్షేమంతో పాటుగా వెల్త్ క్రియేట్ చేయగలరనే ఒక నమ్మకం అయితే ఉంది, అంటే ఈ గవర్నమెంట్ మీద కొంత నమ్మకం అయితే కొంత ఉంది, గత అంశాలను కూడా బేరీజ్ వేసుకుని చూసినట్లయితే. సో అలా అంటే రెండు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒకే లైన్లో తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదేమో. ఒకటేనండి, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సమాంతరంగా ప్యారలాల్ గా ఈ రెండు రైలు పట్టాలు కూడా సమాంతరంగా మరి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జోడెద్దుల్లాగా ఎద్దుల బండికి రెండు ఎద్దులు ఎలా జోడెద్దులు సక్రమంగా రోడ్లో ఆ బండి లాక్కుంటూ వెళ్తే ప్రయాణం సక్రమంగా కొనసాగింది. అలా కాకుండా ఒకెద్దు అడ్లాగి ఒకెద్దు ఇట్లాగింది అనుకోండి, బండి గుంతలో పడిద్ది, ప్రయాణం ఆగిపోద్ది, బండి ఇరిగిపోద్ది. అలాగే సంక్షేమం పాటుతో పాటు అభివృద్ధి కూడా అవసరం. సంపద సృష్టించాలా, ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలా, అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థతో పని లేకుండానే సచివాలయ సిబ్బంది ఏదైతే వాళ్ళు ముందుగానే అనుకున్నారో, ఒక లక్ష్యంగా పెట్టున్నారో వాళ్ళతోనే ఫినిష్ చేయడం కూడా ఒక అచీవ్మెంట్ లాంటిదే, ఏమంటారు? అవునండి, ఎందుకంటే ఒకటి వెంకట గారు, ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో మనం చూసాం, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి, సచివాలయ సిబ్బందిని నియమించి, ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్లను నియమించి ఆయన ఈ పెన్షన్ పంపిణీ చేసి పెద్ద గొప్ప ఘనత అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు ప్రాక్టికల్గా ఒక్కొక్క సచివాలయంలో 11 మంది 12 మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఫీల్డ్లో దిగి, ఎందుకంటే ఇది రోజు చేసే కార్యక్రమం కాదు, నెలకొకసారి లేకపోతే రెండు సార్లు వాళ్ళందరూ కూడా ఈరోజు రంగంలో దిగి ఇంటికి వెళ్ళి 93.7% ఈరోజు పెన్షన్లు మరి డిస్ట్రిబ్యూట్ చేశారు. నిజంగా ఉద్యోగస్తులను కూడా మనం అభినందించాలా. నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సచివాలయ ఉద్యోగుల్ని అలాగే ప్రభుత్వాన్ని ఈ రోజు పెన్షన్లు ఇచ్చినందుకు అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్ టైంలో మరి వాలంటీర్ల చేత ఈ యొక్క పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయకుండా బ్యాంకుల్లో వేసి, లేకపోతే వీళ్ళందరినీ సచివాలయాలకు రమ్మని చెప్పి వృద్ధులందరినీ, పండుటాకులు, మరి ఇతంతువుల్ని, మహిళల్ని అందరినీ కూడా రమ్మని చెప్పి గంటలు కూర్చోబెట్టి మండు టెండలో ఎలాంటి ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేశాం, మీరు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరినీ ఉపయోగించండి. ఎందుకంటే ఒకటి మీరు గమనించాలా, ఈ సచివాలయ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ, ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ రాకపూర్వం కూడా మరి పెన్షన్లు ఇచ్చారు. అప్పుడు ఎవరు చేసేవాళ్ళు? ఎవరైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, గ్రామ పంచాయతీ పరిధిలో 4-5 ఉంటారు, మేజర్ పంచాయతీలో మొత్తం కలిపి 10 మంది కూడా ఉద్యోగస్తులు ఉండరు. కానీ వాళ్లే దాదాపు 30,000 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో, 20,000 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా క్లియర్ గా. ఈ రోజు మరి వాలంటరీ వ్యవస్థ గొప్ప వ్యవస్థ అని చెప్పినటువంటి సైదా గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్, పెన్షన్ పంపిణీకి సంబంధించి ఒక చాలా కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ గతం 2019కు ముందు వరకు కూడా
వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అందరూ కూడా ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పడిగాపులు కాస్తేనే దొరికేవి. బట్ 2019 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ అప్రిషియేట్ ఏదైతే ఒక డెసిషన్ ఏదైతే ఉందో, ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని ఒక డెసిషన్ ఏది ఉందో, అది చాలామందికి, పెద్దలకి, వికలాంగులకి పెద్ద రిలీఫ్ లాంటిది. ఈ డెసిషన్ మాత్రం ఖచ్చితంగా అందరూ పార్టీలకు అతీతంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందేమో. డోర్ స్టెప్స్, ఎట్ ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది బెనిఫిషరీస్, అంటే వాళ్ళ ఇంటి దగ్గరే పంపిణీ చేయటం అనేది, ఈ స్టెప్ని ఖచ్చితంగా గత ముఖ్యమంత్రిని అభినందించాల్సిన అవసరం ఉందేమో. ఏమంటారు? తప్పనిసరిగానండి. ఎందుకంటే మంచి చేస్తే మనం మంచిని స్వీకరించాలా, అభినందించాలా. దీనికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. అయితే ప్రభుత్వ సొమ్ముని దుబారా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రూపాయి ఏదో సామెత ఉంది చూడండి, చరణా కోడికి బారానా మసాలా అన్నట్టు. మీరు ఇచ్చేటువంటి 3000కి 2000 పెన్షన్లకి మీరు చేసినటువంటి ఖర్చు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలా. ఎవరి సొమ్ము ఇదంతా కూడా? ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటిదే కదా. మీరు చివరికి చెత్త మీనప్పు కూడా పన్ను వేశారు కదా. తుగ్లక్లాగా మీరు ఏ విధంగా పరిపాలన చేశారో మేము చూసాం కదా. ఇవన్నీ అవసరమా? వెంకట్ గారు మీరు గమనించండి. ఎందుకంటే ఇంత అవసరమా? మీ పబ్లిసిటీ కోసం మీ ఫోటోలు ఇంటింటికి వెళ్ళి మీ పాంప్లెట్ ఇచ్చి, మీ బొమ్మ ఇచ్చి, ఇదిగో మా జగన్ ఇచ్చాడు, మా జగన్ ఇచ్చాడు, మా జగన్ ఇచ్చాడు అని చెప్పుకోవడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ. అయితే ఒకటి, దీనికుండా కొంతమంది లబ్ధి పొందారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు మరి 5,000 తోటి వాళ్ళ కుటుంబాలు గడిచిపోయినాయి. బలవంతంగా దాదాపు 60,000 మంది ఈ వాలంటీర్స్ లో 95,000 మంది పైగా మరి వాలంటీర్లను బలవంతంగా ఇచ్చారు. మేమే అధికారంలోకి రాబోతున్నాం, మరలా రాసి పెట్టారు, మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు హామీ ఇచ్చాడు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని అమలు చేస్తాం, 10,000 రూపాయలు జీతం ఘటనలు చూసాం. కొనసాగిద్దాం, డిబేట్ కొనసాగిద్దాం. సైదా గారు, ఇతర ప్యానలిస్టులు కూడా మాట్లాడదాం, డిబేట్ కొనసాగిద్దాం, ఇతర ప్యానలిస్టులు కూడా మాట్లాడదాం. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ది గ్రేట్ డిబేట్. ఏపీలో ఫస్ట్ నెల 1వ తారీఖు రావడంతో పెన్షన్ల పంపిణీ జరిగింది. పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ 4,408 కోట్లు ఒకే రోజు పంపిణీ చేయడం జరిగింది. రైట్, ఇదే ఇలా ఉంటే నెక్స్ట్ మేనిఫెస్టో హామీలు కావచ్చు, ఉద్యోగుల జీతాలు కావచ్చు, ఇవన్నీ చాలా అంశాలు, చాలా పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీ ఇష్యూస్. వీటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఒక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అప్పు చేయక తప్పదా అనే వాదన కూడా వినిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై కేపీ చౌదరి గారు టీడీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. కేపీ చౌదరి గారు, ఏంటిది ఇంత ఇది మీకు బర్డన్గా అనిపించట్లేదా? మున్ముందు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, మేనిఫెస్టో హామీలు అమలు కావచ్చు. బర్డెన్ అనేది కాదనేది లేదు. ఎందుకు అంటే ఇప్పుడు పోయినసారి మనం కంఫర్టబుల్గా 2,000 పెన్షన్ ఇస్తా ఉన్నప్పుడు మరి జనాలని ఇంకా ఆశ పెట్టి మరి దోపిడీదారులు మాయ చేసి ఇది చేసిన దానికి ఇప్పుడు వాడు ఈల్డ్ అయ్యారు కదా, మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన దోపిడీదారులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి నాశనం చేసేసి వాళ్ళు ఇప్పటికిగా లక్షల కోట్లు దుర్వినియోగం చేశారు. అయితే ఈ లక్షల కోట్లు దుర్వినియోగం చేసిన దాని మీదట ఇట్లా సృష్టించిన సంపద మరి దోపిడీదారులు పాలయ్యే కంటే బీద బడుగు బలహీన వర్గాలకి అందిస్తే బాగుండదనే ఉద్దేశంతో మరి దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి మరి దీన్ని పద్ధతిగా అందరికీ అందించాలని ఒక ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచనతో వచ్చిందే ఈ పెన్షన్ కార్యక్రమం. ఈ పెన్షన్ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మరి ముసలి వాళ్ళు మరి పని చేయలేని స్థితికి వచ్చినప్పుడు, మరి బిడ్డలు ఎవరు కష్టం వాళ్ళు పడుతున్నప్పుడు, వాళ్ళు పోషించుకోలేని స్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళ బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అలాగనే ఇప్పుడు ఈ పంపిణీ కార్యక్రమం కానీ మరి వాలంటీర్లు లేకుండా స్టాఫ్ తోటే ఊళ్ళల్లో మామూలుగా ఏంటంటే ఒక 1000 మంది ఓటర్స్ ఉంటారు. 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో దాదాపు ఎంతమంది ఉంటారు దీనికి అర్హులు? ఒక 70 మంది 100 మంది అట్లా ఉంటారు. ఇప్పుడు ఊరికి 100 మంది ఉన్నప్పుడు ఈ 100 మందికి పంచడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. ఒక ఊళ్ళో 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది, 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది. మరి ఆ పరిధిలో పంచి వచ్చేసడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అయితే అది మరిచి ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లని ఊరికి 10 మంది అపాయింట్ చేయటం, వీళ్ళు చేయటం, వాళ్ళని ఊరి మీద మరి ఒక వర్గంగా తయారయ్యి కేసులు పెడతానికి
లేకపోతే వీళ్ళని అణిచివేయటానికి, వేరే పార్టీ వాళ్ళని ఇబ్బందులు గురి చేయటానికి అనేది వాళ్ళు ఉపయోగించారు. అది తప్పని మనం నిరూపించి సచివాలయం సిబ్బందితోటే పంపిణీ చేయించి ఈ రోజున ఫస్ట్ నెల 4,000 పెన్షన్ తోటి ఇంత యంత్రాంగం తోటి మనం ఫుల్ ప్లెడ్జ్ లో పంపిణీ చేయగలిగాం. అంటే ఇది సక్సెస్ అయింది. అందు గురించి ఏంటంటే జనాల్లో అపోహలు పోయినాయి. అపోహలు పోయిన తర్వాత వాలంటరీ లేకపోయినా ఉన్నా ఇచ్చేస్తారు. అందులో కూడా ఇప్పుడు అందరూ నడవలేని వాళ్ళు ఉండరు. చౌదరి గారు ఈ పాయింట్లో మిమ్మల్ని మీ గవర్నమెంట్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జనరల్గా అంత పెద్ద మొత్తంలో అన్ని లక్షల మందికి పంపిణీ అంటే వాలంటీర్ల సహకారం తీసుకుంటారేమన్న సందేహాలు కూడా ఉత్తమమే. కానీ వారి సహకారం లేకుండానే సచివాలయ సిబ్బందితోనే మేనేజ్ చేసి విజయవంతంగా పూర్తి చేశారు. ఒక పాకెట్ ఎంత ఉంటుంది, సైజు చిన్నగా ఉంటుంది. మరి ఊర్లో ఉన్న సచివాలయం సిబ్బంది ఒక 100 మందికో దాదాపు 150 మందికో పంచడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం సక్సెస్ చేసి చూపించాం. ఇంకోసారి వీళ్ళు డౌట్ పడకుండా మరి ఇళ్లలో కూడా మామూలుగా 60 ఏళ్ళు అంటే ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతారు. మరీ మంచంలో పడిన వాళ్ళు రాలేరు. కానీ ఫస్ట్ ఫేజ్ లో మా మంచంలో పడిన వాళ్ళకి కానీ నడవలేని వాళ్ళకి కానీ అందజేసి మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా అందుతాయి అన్నమాట. ఎందుకంటే పెన్షన్ వస్తున్నాయి అంటే వాళ్ళు అసలు ఆజు బాజుల్లోనే తిరుగుతూ ఉంటారు మెయిన్. ఎందుకంటే ఇంటి దాకా ఇవాళ వచ్చినాయా రేపు వచ్చినాయా కనుక్కుంటాను. కానీ చౌదరి గారు ఒక సూటి ప్రశ్న ఒకటి. సరే, ఇది ఏదైతే ఫస్ట్ మనీ డిస్బర్స్మెంట్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విజయవంతంగా చేశారు, అంతవరకు ఫైన్, ఓకే. కానీ నెక్స్ట్ అసలు వీటికి ఎంత ఖర్చు అయితే నెక్స్ట్ చాలా ఉన్నాయి కదా, వాటికి ఏ విధంగా తీసుకురావాలి? ఇప్పుడు అన్నట్టుగానే ఇంకోటి ఖజానా ఖాళీ అని ఆల్రెడీ చెప్పారు. సో ఇప్పుడు పంచిన అమౌంట్ మొత్తం అప్పు అమౌంట్ గానీ అనుకోవాలా, అప్పు తీసుకొచ్చిన అమౌంట్ అనుకోవాలా, లేదంటే ఇంకేదైనా అమౌంట్ అనుకోవాలా చౌదరి గారు? అయితే ఇప్పుడు 64 లక్షల మందికి దాదాపు 4,600 కోట్లు వరకు పంచారు ఈ పెన్షన్ స్కీమ్ లో. అయితే మామూలుగా ఏంటంటే 2,800 3,000 కోట్లు పర్ మంత్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో అనర్హులని మరి ఏరివేసి అర్హులకి ఇచ్చే అవకాశాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే నెగ్లెక్టెడ్ చేయబడ్డాడో అర్హులకు కూడా ఇవ్వకుండా మరి కక్ష సాధింపుల చర్యలు చేసి అనర్హులు కూడా ఉన్నారనుకున్నారా? ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో అనర్హులు ఉన్నారా? లబ్ధిదారులు అనర్హులు ఉన్నారనుకుంటారా ఏంటి? కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆ కంప్లైంట్లు ఉన్నాయి. దాన్ని పరిశీలించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి అందే ఏర్పాటు చేస్తారు ఈ అనర్హులను తీసేసి. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ దోపిడీ అనేది లిమిట్ లేకుండా పోతుంది. అప్పులు వేసి కూడా దోపిడీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో చూస్తే మనకి మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివిన ఇంజనీర్లు కానీ మనం పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ మంది చదువుకు అవకాశం కల్పించి మరి ఈ అమ్మఒడి ద్వారా వాళ్ళని మరి పరిపుష్టిగా మరి పొలాలకు పంపించకుండా, కూలీ నాలుగు పంపించకుండా, 10th తోటి డ్రాప్ అవుట్లు కాకుండా కొంచెం ఎర్నింగ్ స్టేజ్ వరకు వాళ్ళని మనం పుల్లప్ చేస్తే మరి మనకి మానవ వనరుల ద్వారా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం 15,000 సంవత్సరానికి ఇవ్వటానికి తయారైందంటే ఇప్పుడు మానవ వనరులను పెంపొందించడానికి అనే ఉద్దేశంగా మనం కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు అగ్రికల్చరల్లో కానీ ప్రాజెక్టుల కడతంలో కానీ ఇంకేదన్నా విషయాల్లో కానీ కాకపోతే ఏంటంటే లాస్ట్ మనీ కనిచ్చి పెడతాం. అయితే ఇప్పుడు పంటలకి గిట్టుబాటు ధరలు, మరి పంటలు పండిన తర్వాత మళ్ళీ రైతు బంధులు, మళ్ళీ పంటలు పండి దానికి మార్కెటింగ్ సౌకర్యాలు, మరి ఇప్పుడు పెరుగుతున్న ప్రొడక్షన్కి మార్కెటింగ్ సౌకర్యాలు పొడవబడి మరి సరుకు పండిన పంటలు ఆగిపోతున్న దశలో వీళ్ళని చదువు మీద దృష్టి మళ్లించడం ఒక బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఎక్కువ మంది చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివితే వాళ్ళు దేశాల్లో మంచి మరి ఎర్నింగ్ చేసి మానవ వనరులని సమృద్ధిగా ఉన్న మన 1,50,00,000 150 కోట్ల మందిని మరి యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో 50% లోగం పనులు చేయక, ఉద్యోగాలు లేక, మరి మ్యాన్ పవర్ వేస్ట్ అవుతున్న పరిస్థితిలో దాన్ని యూటిలైజ్ చేసుకునే ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ పోలవరం పూర్తయితే డెవలప్మెంట్ ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 10% ముందుకెళ్ళేది. అయితే పోలవరం కానీ దానికి సపరేట్ గా జాతీయ హోదాలో దాని డబ్బులు దానికి వస్తాయి. కాబట్టి ఇంతకు ముందు పోలవరంకి 11,000 కోట్లు జగన్ గవర్నమెంట్ లో వస్తే ఆయన 2% కూడా పనులు చేయలేదు. అందు గురించి ఏంటంటే ఆ పోలవరం కంప్లీట్ చేస్తే మనకి విద్యుత్ కూడా ఆదా అవుతుంది. 10,000 కోట్లు
మరి విద్యుత్తు తయారవుతుంది లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో. రైట్. ఆ విద్యుత్తు చౌదరి గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఈ విద్యుత్తులో ఇప్పుడు PPL ను రద్దు చేసి సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ కాదని తన సొంత కంపెనీల నుంచి, తన అనునాయుల కంపెనీల నుంచి ఎక్కువ 10 రూపాయలకి అబవ్ విద్యుత్ కొని ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన సంపదల్లో వాళ్ళకు దోషపెడుతున్నారు. కాబట్టి వాటిని రివ్యూ చేసి పాతగా మనం 4 రూపాయలు 3.5 4 రూపాయలకి అగ్రిమెంట్లు చేసుకున్న వాటిని ఇంకా సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా మనం విద్యుత్ తారీఫ్ తక్కువలో తెచ్చి విద్యుత్తులో కూడా మిగిలించి ఇప్పుడు రాష్ట్రంలో పాజిటివ్ వేవ్స్ ని చూపించి మరి వ్యాపారాలకి కానీ, రియల్ ఎస్టేట్కి కానీ, కన్స్ట్రక్షన్ రంగం కానీ తరలి వెళ్ళిన ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకు పని కల్పించి జనరేషన్ మనం సంపదను సృష్టించి మెల్లగా వీటన్నిటిని ఇచ్చేస్తాం అన్నమాట. ఈ వచ్చిన ఆదాయాన్ని అప్పుడు ఈ సంక్షేమ పదాలకు ఖర్చు పెట్టడానికి మనం ఆలోచన చేయడం. ప్రజల మీద ఏదైతే భారాలు పడ్డాయో ఇప్పుడు అనామతుగా ఇంతకుముందు కరెంటు మీద కానీ వేరే విధంగా పడిన భారాలన్నిటినీ కొంచెం తగ్గించడానికి మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. రైట్. ఫణీంద్ర గారు, ఏడాదికి పెన్షన్లు కేవలం పెన్షన్లకే ఏడాదికి 33,100 కోట్ల రూపాయల ఖర్చు, అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లబ్ధిదారులు నెల పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక 5 ఏళ్ళకి ఆల్మోస్ట్ 1,65,000 కోట్ల ఏవో ఎంతో చెప్పారు రఫ్గా. కానీ ఇంత ఒక పెన్షన్లకి ఇంత ఖర్చు అయితే మిగతా వాటికి అమలు కానీ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇంకేదంటే ఉద్యోగుల జీతాలు కావచ్చు, మేనిఫెస్టో హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చాలా మ్యాండేట్ అనుకుంటా. అది అంత పూర్తి స్థాయిలో దక్కే అవకాశం ఉందా? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫణీంద్ర గారు మ్యూట్లో ఉన్నారు, చెక్ చేసుకోండి. యూ బెటర్ చెక్ యువర్ ఫోన్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫణీంద్ర గారు మ్యూట్లోనే ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి, మీ మాట వినిపించట్లేదు. రైట్, లౌడ్ అండ్ క్లియర్, గో ఆన్. అన్న వస్తుంది కదా. ముందుగా క్షమాపణ అన్న, అందరికీ కూడా పనుంది, ధన్యవాదాలు. క్షమాపణ ఎందుకంటే నేను కొంచెం ఈ రోజు డాక్టర్స్ డే అవడం వల్ల చిన్న మీటింగ్ వెళ్ళి రావడం తోటి పాల్గొని మీకు ఈ విధంగా వచ్చాను, దయచేసి క్షమించండి. ముందుగా నేను ఒక మాట అయితే చెప్పగలను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఇది 100% సక్సెస్ఫుల్ గా మొత్తం అంటే గ్రామ వాలంటీర్లు లేకపోయినా కూడా సచివాలయ ఉద్యోగుల చేత, పార్టీ ఫాలోవర్స్ చేత, పార్టీ కార్యకర్తల చేత, పార్టీ అభిమానించే వాళ్ళ చేత పని చేయించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనే సాటి అని చెప్పేసి ఈ రోజు ఆయన నిరూపించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క పై స్థాయి నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా అందరూ కూడా వెళ్ళి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయాలా, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దాన్ని ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం నవ్వుతో నవ్వుషత్తు అని చెప్పాలా. ఇన్నాళ్ళు వాలంటీర్లు చేసేటువంటి ఒకసారి వాలంటీర్లు చేసినా కూడా సరైనటువంటి రీతిలో సరైనటువంటి టైంకి అందనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ యొక్క పింఛన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేవలం ఒక్క రోజులోనే ఇన్ని లక్షల మందికి పార్టీ ఫాలోవర్స్ దగ్గర నుంచి చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం మొత్తంగా విజయం సాధించని చెప్పాలా. ఇంకా మీరన్నట్టుగా అన్న రానున్న రోజుల్లో 100% ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్దతు ద్వారా ఆయనకు ముందుగా ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ, ఆయన అడ్మినిస్ట్రేటివ్ పర్సనాలిటీ ఉన్నటువంటి సీఎం గారు అంటే ఆయన ఈ రోజున ఆర్థిక వ్యవస్థ గురించి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి, ఆంధ్ర రాష్ట్రము మన తెలంగాణ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఏ విధంగా ఈ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలా, ఏ విధంగా యొక్క పరిస్థితులను నిలదొక్కోవాలనేటువంటి వ్యత్యాసంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనే సాటి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆర్థిక వ్యవస్థ కుంటిపడిపోయినా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన విజయంగా చేయగల కెపాసిటీ ఉంది. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అన్ని రకాలైనటువంటి సమయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క వారి సహాయ సహకారాలతో ఈ యొక్క వ్యవస్థని ఆయన ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఎన్డీఏ కూటమి వాగ్దానాలు ఇచ్చాయో అవన్నీ కూడా సుభిక్షంగా సుపాలనంగా చేయగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఈ రోజున ఏదైతే ఆయన ఒక కత్తి మీద అలా చేయాలంటే, అలా కొనసాగాలంటే ఖచ్చితంగా మీ సహకారం కావాలి ఫణీంద్ర గారు. అలా చేయాలి, అలా కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవ్వాలంటే కేంద్రంలో ఉన్న సర్కార్ మీరు పెద్దనగా సహకరించాల్సిన అవసరం ఉంది.
100% భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయంగా నీతిబద్ధంగా కేంద్ర స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలుగా ఎటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే కూడా చేస్తాను అంటే కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనకాడదు, మా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదు. దానికి ముందుగా మన ప్రీత ప్రధాని నరేంద్ర మోడీ గారు 100% ఆయన ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయనకి అన్నిటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉందన్నది కూడా ఆయనకు తెలుసు. సో 100% ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పరిస్థితిలో ఉందో ఆయనకు తెలుసు. ఆయన స్వయాన ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల తర్వాత వచ్చారు. ఈ యొక్క ప్రజల తాలూకా పరిస్థితులు తెలుసు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పాలించిందో తెలుసు. ఏ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహణ చేసిందో తెలుసు. ప్రతి ఒక్కటి కూడా ప్రధానమంత్రి గారికి తెలుసు, భారతీయ జనతా పార్టీకి తెలుసు, ఆర్థిక శాఖ మంత్రికి తెలుసు, ప్రతి ఒక్క అమిత్ షా గారికి తెలుసు, అందరికీ తెలుసు. 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల్లో సుభిక్ష పాలన చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందని చెప్పేసి ఆయన నిరూపించారు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు, ఆయన యొక్క రాజకీయ బలగము, ఆయన యొక్క రాజకీయ చిత్రత అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. 100% రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మరింత ముందుకు వెళ్లే విధంగా హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలకి తలదన్నే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 100% ఉందని యువతకు ఉద్యోగాల అవకాశాల దగ్గర నుంచి, వైద్య రంగాల దగ్గర నుంచి, క్రీడా వ్యవస్థల దగ్గర నుంచి, కింద స్థాయి గ్రామ వ్యవస్థల దగ్గర నుంచి పై స్థాయి ప్రతి ఒక్కటి కూడా, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మంచి పాలన దిశగా ముందుకు వెళ్తుందని చెప్పండి మేమందరం ఆశిస్తున్నాం. 100% జరుగుతుంది కూడా అది. రైట్ సైదా గారు, అఫ్ కోర్స్ సరే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ఫస్ట్ డిస్బర్స్మెంట్ జరిగింది, అంతా ఫైన్, ఓకే. కానీ నెక్స్ట్ స్టెప్పే ఇంత ఒక అఫ్ కోర్స్ బాధ్యతగానే చూసుకుంటాము అని, బాధ్యతగానే చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది బర్డన్ లానే ఉంది. అంటే ముందున్న లక్ష్యాలు కానీ, ఇది కానీ, పెన్షన్లు కానీ, ఇదంతా కూడా కొంత బర్డన్ గిట్ని, ఇదంతా కూడా క్లియర్గా సాఫ్ట్గా వెళ్ళాలంటే ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకారం ఉండాలి, అట్ ది సేమ్ టైం వెల్త్ క్రియేషన్ జరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అటువంటి పరిస్థితుల్లో మున్ముందు ఆ వెల్త్ క్రియేట్ అవ్వటం కానీ, సాఫీకి వెళ్ళే పరిస్థితి కానీ ఉందంటారా మీ అనాలిసిస్ ప్రకారం? వెంకట గారు, ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈ సంక్షేమ పథకాలని భారీ ఎత్తున అమలుపరచడం అంటే దాని ప్యారలాల్గా మరి అభివృద్ధి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, మిగతా కార్యక్రమాలు అమలు చేయాలంటే నిజంగా ప్రభుత్వానికి కత్తి మీద సాగులాంటి. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కుప్పలైపోయింది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయి. సచివాలయాన్ని తాకట్టు పెట్టి కూడా మరి ఈరోజు అప్పులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా రాష్ట్రంలో తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డాక్రా సంఘాలను కూడా మరి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వరల్డ్ బ్యాంక్ కూడా మరి అప్పు ఇస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు తనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో, అనుభవంతో మరి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడా అనేది మనం గమనించాలి. ఎందుకంటే రేపు 4వ తారీఖున మరి ఢిల్లీ హెల్త్ ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలుసుకున్నట్టుగా మనం మీడియా ఛానల్స్ లో చూసాం. మరి ఏం చెప్తారు చంద్రబాబు గారు, మోడీ గారు ఎంతవరకు న్యాయం చేయగలడు మనం చూసాం. 2019 నుంచి గతాన్ని వదిలేద్దాంలే అన్న, గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఆర్థిక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా మోడీ గారికి కూడా. మీరు గతం గురించి మాట్లాడండి. లేదా సైదరన్న, ఇప్పుడు మీరు ఇప్పుడు సరే చెప్పండి. అన్నా ఇప్పుడు గతం గురించి మాట్లాడకండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో నరేంద్ర మోడీ గారికి తెలుసు, ప్రధానమంత్రి గారికి తెలుసు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తెలుసు. ప్రెసిడెంట్ గురించి మాట్లాడండి. ఏ స్థాయిలో తీసుకొస్తారంటే తీసుకొస్తారు, ఎందుకు తీసుకున్నారు? ఫణీంద్ర గారు మాట్లాడేవాళ్ళు ప్లీజ్. ఇప్పుడు ఆయన చేస్తారు, గతంలో మిస్ అయిన మాట వాస్తవే కదా ఫణీంద్ర గారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో మిస్ అయిన మాట వాస్తవమే. ఆ పాయింట్ ని పాయింట్అవుట్ చేస్తున్నారు. లెట్ హిమ్ టాక్. 100%. ఇదిగో మీ మోడీ గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా 2 పార్టీలతో కలిసిపోతా ఉన్నాడు. చంద్రబాబు ఆయన మొత్తం అందరూ ఆయన కావాలండి. ఆయన తండ్రి లాంటి వాడు, దేశానికి తండ్రి లాంటి వారు. ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రేరిత పర్యాలు కాదు, అదే మోడీ గారు కాదు.
అది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓ పక్క నుంచి అలా కదండి, ఆయన మాట వెనక్కి తీసుకోవాలా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు అందరి చేత. మోడీ గారు తండ్రి లాంటి వారు దేశానికి, ఆయన అందరూ కావాలి ఆయనకి. తప్ప మీరు మీ పార్టీ బీజేపీ పార్టీ అడ్డం మాట్లాడటం తప్ప అయ్యా మేము ఒకటి ఫణీంద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలంగాణ నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇబ్బందులు పడి ఆంధ్రలో లేదు కదా, ఆంధ్రలో కాంగ్రెస్ లేదు కదా. ఎవరి పేరు ఒక మాట చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఆంధ్రలో సరైన నాయకుడు కాంగ్రెస్ మీకు ఉన్నది తెలంగాణ ఒకటే కదా చెప్పాలి. మీరు ఆంధ్రలో ఒక నాయకుడి పేరు చెప్పండి. బ్రదర్, మీరు 1951 నుంచి మీ బీజేపీ స్థాపించారు. మీరు 1990 దాకా మీకు అధికారంలో లేరు. 45 సంవత్సరాలు ఏపీ గారు కాంగ్రెస్ దేశాన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో తీసుకెళ్ళింది? దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? టెర్రరిస్టులు, ఆర్థిక వ్యవస్థ, టెర్రరిస్టులు, మత సమరస్యలు. ప్లీజ్ ఫణీంద్ర గారు అండ్ ఫణీంద్ర గారు, బాజీ గారు, సైదా గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. ఈ రోజున 14 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి ఎలాగుంది? దేశం ఏ స్థాయిలో స్పీక్ వన్ బై వన్ ప్లీజ్. ఫణీంద్ర గారు, చూసి గర్వించదగ్గగా ఉంది. ఫణీంద్ర గారు అండ్ సైదా గారు. గర్వించదగ్గగా ఉంది. ఏపీ గారు మీ కాంగ్రెస్, ఏపీ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రిక్వెస్టింగ్ యు బోత్, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. దేశాన్ని అడ్డగొట్ట పాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? తీసుకెళ్లి పరాయి దేశాలకు అమ్మారు. తీసుకెళ్లి మీ సొంత ప్రైమ్ మినిస్టర్ కి మీరు గౌరవం లేదు. ఒక కుర్చీలో కూర్చోబెట్టారు మన్మోహన్ సింగ్ కి, కుర్చీలో కూర్చోబెట్టారు. పివి నరసింహారావు గారికి గౌరవం లేదు. ఏం చేశారు? ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్ట్ మంది అది కాదు. మీరేం మాట్లాడుతున్నారు? ఏపీలో మున్ముందున్న సమస్యలు, మున్ముందున్న టార్గెట్స్ విషయం గురించి మనం చర్చిస్తున్నాం. సబ్జెక్ట్ అదిగా, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ప్లీజ్ స్టిక్ టు ద సబ్జెక్ట్. రైట్, ప్లీజ్ సైదా గారు మేక్ యువర్ పాయింట్. సైదా గారు, నేను ఫణీంద్ర గారు ఇందాక ఓపదంపుడు ఉపన్యాసం చెప్పాడు, నేను అడ్డం డైరెక్ట్ గా చెప్పండి, డైరెక్ట్ గా టాపిక్ చెప్పండి. మీరు అసలు మాట్లాడకండి, డైరెక్ట్ గా టాపిక్ చెప్పండి. ఆయన అడుగుతున్నది ఏంటి? అన్న అడుగుతున్న క్వశ్చన్ మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటి? సార్ ఫణీంద్ర గారు, సరే రైట్ గో ఆన్ ప్లీజ్ మాట్లాడండి. సైదా గారు మాట్లాడ, టైం మించిపోతుంది, సమయం మించిపోతుంది, మాట్లాడాలి. మేక్ యువర్ పాయింట్. అంటే వెంకట గారు ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్పల్లో ఉంది. మరి మోడీ గారు సహకరించి, ఎందుకంటే మన కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం, మనం తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డాం. ఈరోజు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఏదైతే రాజ్యాంగం కల్పించిందో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కుల్ని మరి ప్రభుత్వం గత ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు, మనం చూసాం. నా డౌట్ ఏంటంటే, సహకరిస్తే మోడీ గారు మంచి మనసుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వండి ఈ రాష్ట్రానికి. ప్రత్యేక హోదా ఇస్తే మీరు నిధులు కాదు, ఆటోమేటిక్ గా ఇది, ఎందుకంటే ఇది ఒక సంజీవిని లాంటిది ఆంధ్రప్రదేశ్కి. ఇది ఒక వరప్రసాదం లాంటిది ఈ ప్రత్యేక హోదా అనేది. ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాష్ట్రం అన్ని విధాలా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం కోరుతున్నానంటే, బీజేపీ నాయకులు సోదరుడు ఫణీంద్ర గారిని మీరు ప్రధానమంత్రి గారిని ఒప్పించండి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో మరి చంద్రబాబు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీతో కలిసి ప్రయాణించాడు. ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రయాణిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది కాబట్టి ఈ యొక్క మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వంలో అనేక మరి నెలలు ఉద్యోగస్తులు కానివ్వండి, పెన్షన్దారులు కానివ్వండి, జీతాలు లేక మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కాంట్రాక్టర్లందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇంకా చెప్పుకుంటా పోతే అనేక మంది మరి అన్ని వ్యవస్థలు కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడే పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతోటి పెద్దన్న పాత్ర పోషించి ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరేదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలను మప్పి పెడతామంటే మాత్రం మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు చూస్తూ ఉన్నారు, ఈరోజు పార్లమెంట్లో ఏం జరుగుతూ ఉందో. మరి మణిపూర్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగం గురించి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం.
ఈ రోజు అది మాట్లాడదాం అన్న, నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడదాం. అవకాశం ఇస్తే వాళ్ళ ఛానల్ ద్వారా అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ డిబేట్ లో చాలా సేపు మాట్లాడుకోవచ్చు. కేపీ చౌదరి గారితో మాట్లాడదాం. సైదా మళ్ళీ అవకాశం ఇస్తాను. చౌదరి గారు, రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సైదా గారు రైజ్ చేసిన పాయింట్ అని కాదు, యాక్చువల్గా ప్రత్యేక హోదానో లేదంటేనేమో విభజన హామీలు ఏదైతే ఉన్నాయో గతంలో మనకి ఏపీకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదంటేనేమో రైల్వే జోన్ కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్రంపై ఉందో. తద్వారా ఏంటంటే కొంత వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది, ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు. అవునా కాదా? అవునండి. యాక్చువల్గా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడంలో కొంచెం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇక్కడ మనము ఆయన అప్పులు చేశాడు. ఆ అప్పులు కూడా ఎలా చేశాడంటే ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి 9.5-10% అట్లా తెచ్చారు. వాటిని రీషెడ్యూల్ చేస్తే కొంత మనం మిగిలించవచ్చు. దానికి కేంద్ర సహకారం అవసరం. ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఏదైతే వస్తుందో 3-4% వస్తాయి. ఆ పర్సంటేజ్లో అప్పులు తెస్తే మనం వడ్డీలు కట్టేది ఏదైతే ఉందో సగానికి సగం తగ్గుద్ది, కొంత రిలీఫ్ వస్తుంది. మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ దేనికి కానీ వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రీషెడ్యూల్ కానీ ఈ సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా మనకి ఏదైతే కరెంట్ సప్లై అవసరం ఉందో అవి మనం రెగ్యులరైజ్ చేసుకుంటే రీజనబుల్ ప్రైస్లో 3-4 రూపాయలకు చేసుకుంటే కొంతవరకు చాలా వరకు ఈ దోపిడీ డబ్బులు మిగిలించవచ్చు. అలాగే ఇంకా సంపదను పెంపొందించేందుకు మనము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కానీ ఏదైతే కన్స్ట్రక్షన్ రంగాన్ని కానీ తిరిగి పురోగమించేదానికి ఇప్పుడు ఏదైతే ఆగిపోయిన మైనింగ్ రంగానికి ఊతమిచ్చి వాళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ పెట్టిన ఇబ్బందుల్ని తొలగించి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ గా వ్యాపారం చేసుకునే విధంగా మనం చేయగలిగితే మనం కొంతవరకు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. మనకి కేంద్రం నుంచి సహకారం ఒకటి పోలవరం పూర్తి కావడానికి, అక్కడ ఏదైతే రీహాబిలిటేషన్ ఉందో అది పూర్తి కావాలా. కానీ చౌదరి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, పదే గత ప్రభుత్వం అప్పులు చేసింది 13 లక్షల కోట్ల పైన అప్పులు చేసిందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి, చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెన్షన్లతో కలుపుకొని చాలా లక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే, లక్ష్యం అచీవ్ అవ్వాలంటే అప్పు చేయకుండా చేసే పరిస్థితి ఉందా? స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. అప్పు అనేది తప్పదు. ఇక ఒకసారి అప్పులు తీర్చడానికి ఇప్పుడు ఏదైతే అప్పులకు వడ్డీలు ఆదాయం సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా బచాయించాలా, ఎట్లా సేవ్ చేయాలనేది మన ముందున్న సవాలు. దాని దిశగానే పని చేస్తున్నాం. అట్లానే ఈ అప్పులు అనేది మనము దాన్ని రీషెడ్యూల్ ద్వారా కొంతవరకు భారం తగ్గించుకోవడానికి అవకాశం ఉందని మేము గుర్తించాము. అది దాని వైపుగానే అడుగులు వేస్తున్నాం. ఇక్కడే కేంద్ర సహకారం అవసరం. అట్లానే ఇప్పుడు అమరావతి పూర్తి చేయాలి. అమరావతి పూర్తి చేయడానికి కూడా కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి విడదీసిన దానికి ఇప్పుడు వాళ్లే బాధ్యత కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేశారు కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయటంలో వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళిద్దరూ సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ సహకరిస్తానంది, బీజేపీ కూడా సహకరించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో రాబో కాలంలో ఎట్లా మనం ఆదాయం ఎట్ట పెరుగుతుంది, మనకు ఎంతవరకు అప్పులు కావాలా, మరి కొంతమేరకు అప్పులు తేకుండా అనేది జరగదు. అప్పులు తెచ్చి సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే మనకు ఉండదు. అట్లానే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 2-3 లక్షల కోట్లు మరి ఈ దోపిడీ జరిగిందనేది గుర్తించడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటి మీద శ్వేతపత్రాలు వస్తున్నాయి. ఈ దోపిడీని అరికడతంలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ గనక పనిచేసి ఉండేటైతే మనకి ఇంత ఇబ్బందులు వచ్చేవి కాదు. అయినా ఇప్పుడు ఏదైతే ఉందో పాలకులు మరి ఎంత వాళ్ళు మరి దాని మీద దృష్టి పెట్టినా వీళ్ళు కాజేసే వాళ్ళు 100 రకాలుగా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏదైతే ఉందో ఆయన మరి కేసులు ఏదైతే ఉందో ఇచ్చేసి వాళ్ళ ఆస్తులన్నీ రికవరీ చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దొబ్బినాయే కాబట్టి ఆ డబ్బులు మనకి రిఫండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మనం అప్పులు తీర్చుకోవడానికి, అమరావతిని నిర్మించుకోవడానికి, పోలవరం పూర్తి చేసుకోవడానికి చెప్పిన లక్ష్యం చౌదరి గారు మీరు చెప్పిన లక్ష్యం చాలా పెద్దదిగా ఉంది. చెప్పిన దానికంటే మీ ముందున్న టార్గెట్ కంటే కూడా ఇది చాలా పెద్దదిగా ఉంది. అవుద్దా అసలు నెరవేరుద్దా లక్ష్యం? ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు 40,000 కోట్లు 15 ఏళ్ల కిందట, ఇప్పుడు అది 7-8 లక్షల కోట్లు ఆదాయం అది రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి ఆ డబ్బులు. ఆ 7-8 లక్షల కోట్లు మరి గవర్నమెంట్ సొమ్ము, ఆయన దగ్గర అకౌంటబిలిటీ లేదు కాబట్టి
మనం కేంద్ర గవర్నమెంట్ ముందు చొరవ చూపిస్తే అవన్నీ ఆస్తులు వేలం వేస్తే ఆ 700 లక్షల కోట్లు వస్తాయి, అప్పులన్నీ క్లియర్ అవుతాయి. లేదంటే కేంద్రం గ్యారంటీ ఉంది కాబట్టి కేంద్రం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది చివరాఖరికి రాష్ట్రం దివాలా తీస్తే. అందుగురించి ఏంటంటే కేంద్రం దీని మీద దోపిడీదారుల మీద ఈ సిబిఐ ఈడీలని అన్ని ఎందుకు వెక్యురేట్ చేశారంటే వీళ్ళు ఈ అన్యాక్రాంతం కాకుండానే ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పవర్స్ ఇచ్చారనమాట. అందుగురించి ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేశామో ఈ కరోనా టైం అని ఇదని ఇప్పుడు మనకి అవకాశం ఉంది. ఆ డబ్బులు దాదాపు 7-8 లక్షల కోట్లు మరి బ్లాక్ మనీ రూపంలో ఉన్నాయి కాబట్టి దానికి అకౌంట్ బీజేపీ ప్రతినిధిని అడుగుదాం. చౌదరి గారు లేవనెత్తిన పాయింట్ ని ఫణేంద్ర గారిని అడుగుదాం. ఉంది కదా, వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. అయ్యి మన రాష్ట్రానికి కేటాయిస్తే మన అప్పుల నుంచి బయటకు వెళ్తానికి ఉంది. ఇక్కడ కేంద్ర సహకారం అవసరం. ఆయన కూడా ఫర్మ్ గానే ఉన్నారు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన దానికి ఇట్లాంటి దోపిడీదారులను ఉపేక్షించే సమస్య లేదు, మనం బ్యాడ్ నేమ్ వస్తుంది అని గుర్తించి ఆయన కూడా పాజిటివ్ గానే ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ముందుకొచ్చి ఈ యొక్క ఇబ్బందిని ఏదైతే తొలగించడానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్. ఫణేంద్ర గారు, చౌదరి గారు మంచి సలహా కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 7-8 లక్షల కోట్ల రూపాయలు జగన్ దగ్గర ఉండిపోయి అవన్నీ ప్రజాధనమే, దాన్ని మొత్తం కూడా వెలికి తీస్తే చాలా వరకు రాష్ట్రం రికవర్ అవుద్ది అనే ఒక పాయింట్ ఏదైతే రైజ్ చేశారో అది నిజమే అయితే ఖచ్చితంగా మీకు మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే కూటమిలో మీరు కూడా భాగంగా ఉన్నారు కాబట్టి ఆ దిశగా అవుతుంది. అసలు పనులు అవుతాయా? 100% అన్న. నా వాయిస్ వినబడుతుంది కదండి? క్లియర్ గా ఉంది. గో ఆన్. ఓకే అన్న, ఇప్పుడు అది న్యాయస్థానం వ్యవస్థలో ఉంది. అది ఎప్పటికి తేలుతుందా అనేది అది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అది 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, 4 సంవత్సరాలు పడుతుందా అనేది న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన పద్ధతి ఉంది కాబట్టి 100% అది న్యాయ వ్యవస్థ. రాష్ట్రానికి ఏదైతే అవసరం అనేది 100% చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది. అదే విధంగా నరేంద్ర మోడీ గారికి గత ఉన్నటువంటి విధానంలో ఇప్పుడున్నటువంటి విధి విధానాల్లో చాలా మార్పులు విషయాల్లో 100% రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అవసరం అనేది 100% ఆయనకి తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను బట్టి ఆ మౌలిక వసతుల ద్వారా ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచొచ్చో చంద్రబాబు నాయుడు గారికి 100% అవగాహన అనేది ఉంది. ఫణేంద్ర గారు, రాష్ట్రానికి ఏమేమి అవసరం అని ప్రధాని మోదీకి అన్ని తెలుసు అని అంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన వాటిలో ప్రధానంగా అన్నిటికంటే ముందు ప్లేస్ లో ఉంది ప్రత్యేక హోదా. అది ఇవ్వగలుగుతారా? అది ఇచ్చే పరిస్థితి? నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రత్యేక హోదా అనేది అసలు దేనికి ఇస్తారన్నా? ఫస్ట్ అసలు హోదా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోదా? ఎటువంటి రిసోర్సెస్ లేనివి, ఎటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు, అంటే ఒక రెవెన్యూని జనరేట్ చేసేటువంటి అవకాశాలు లేనటువంటి ప్రత్యేక హోదా ద్వారా వాళ్ళకి ఇరుకబడుతుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతి జిల్లాల్లో మరి ఎక్కడో దాకేందుకు నా విశాఖపట్నాన్ని గురించి నేను మాట్లాడతా. ఇదే విశాఖపట్నంలో కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీస్ తేగల క్యాపబిలిటీ కెపాసిటీ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఈ యొక్క రిహార్సల్స్ అనేది ఈ యొక్క విశాఖపట్నంలో ఎంతో మంది ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచే విధంగా ఉంది. 1 సీషోర్ ఉంది, 2 ఎయిర్ ఫోర్స్ ఉంది, 2 ఆర్మీ సంబంధించిన ఇలా ఇన్ని రకాలైన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేటువంటి జిల్లాల్లో మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉండగా ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం వల్ల ప్రత్యేక హోదా వల్ల మళ్ళీ కలిసి వచ్చేది ఏమనేది ఉంది. ప్రత్యేక హోదాలో అది ఎప్పుడు ఇవ్వాలి అంటే అది ప్రత్యేక హోదా కావాలంటే మీరు ఎటువంటి తెలియకుండానే చట్టంలో పెట్టారంటారా ఫణేంద్ర గారు? ఈ విషయం తెలియకుండానే అప్పటి కాంగ్రెస్ చట్టంలో పెట్టిందా? ఈ విషయం తెలియకుండానే స్ట్రైట్ అంటే ఏది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికన్నా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొత్తగా విడిపోయింది కాబట్టి రాష్ట్రం కొత్తగా వాటి ఎటువంటి వసతులు అవి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినటువంటి మౌలిక వసతులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అప్పుడు ఉండవేమో అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రజలని వాళ్ళని కామ్ చేయడానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని కామప్ చేయడం కోసం అనేసి అక్కడ కాంగ్రెస్ ఆడినటువంటి ఒక డీవియేషన్ గేమ్ అది ప్రత్యేక హోదా అనేది విషయంలో. బట్ ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు ఇవ్వాలి, ప్రత్యేక హోదా అనేది ఎందుకు ఇవ్వాలి? మీరు కూడా సపోర్ట్ చేశారు కదా పార్లమెంట్ లో, మీరు కూడా సపోర్ట్ చేశారు, మీ పార్టీ ఎంపీలు కూడా. 100% ప్రత్యేక హోదాకి 15 సంవత్సరాలు కావాలన్నారు. అది కూడా చెప్తున్నా పరులు దోపిడీకి గురైన సంపద గనక మనం రికవరీ చేయగలిగితే మనం అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. అందుగురించి ఏమంటే న్యాయ వ్యవస్థనే మనం గౌరవించుకుంటాం. ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ప్రత్యేక హోదా అనేది అది రాహుల్ గాంధీ గారు అయితే పాజిటివ్ గా ఉన్నారు.
అది ఇచ్చినా ఇకపోయినా మన సంపదను కనుక మనం రికవరీ చేసుకోగలిగితే మనం ప్రత్యేక హోదా కంటే ఎక్కువే మనం ఇది ఇచ్చేయగలుగుతాం. ముందు దీని మీద దృష్టి, అది మన చేతిలో పని. ఇప్పుడు ఎట్లయితే ఏముందంటే కోర్టుల్లో ఉన్నా ఏటిట్లో ఉన్నా, ఇప్పుడు కోర్టుల్లో ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కోర్టులు మేనేజ్ చేస్తున్నారో దాన్ని మానిటర్ చేసి న్యాయశాఖ మీద ఉంది. కంపల్సరీ మానిటర్ చేయాలా. ఆయన యొక్క కేసుల్ని త్వరితగతిన పూర్తి చేస్తే మనకి ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఆస్తులే మనం ఆక్షన్ చేయగలిగాం. వీళ్ళదేముంది, అది పెద్ద ఇష్యూ కాదు. ఆస్తులు మనం ఆక్షన్ చేయగలిగాం. అక్కడ దోపిడీకి గురి అయిన సంపదన గనక మనం రాష్ట్రానికి ఉపయోగించగలిగితే ఆ టైం రావాలనే కోరుకుందామన్నా. మనము ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం. అది అందరం కోరుకుందాం, అది అందరం కోరుకుందాం, అది అందరం కోరుకుందాం, అది జరగాలనే కోరుకుందాం. కానీ నరేంద్ర మోడీ గారికి కానీ మన మోడీ యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మీరు అందరూ చెప్తే కూడా అందరం అడుగుతున్నారు. పాజిటివ్ గా ఉన్నాడు. ఈ కేసులో త్వరితగతిన పూర్తి చేస్తే మనము ఐటీ కంపెనీలు తెచ్చి అవి పర్ఫార్మెన్స్ చేసి అవి ఈల్డింగ్ అయ్యేతలకి చాలా టైం తీసుకుంటది. అందు గురించి ఏంటంటే ఈ 5 సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు డబ్బులు వస్తాయి, కానీ ఇవాళ ట్యాక్సులు రావు. అండర్ కన్స్ట్రక్షన్ ఈల్డింగ్ రాదు. నేనేమంటున్నానంటే ద వే చాలా ఫాస్ట్ గా మనం రికవరీ చేయగలిగితే ఈ డబ్బులు మనకి ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఈ సమయం మించిపోతుంది. ఫణీంద్ర గారు కంక్లూడ్ చేయాలి. ఫణీంద్ర గారు ఫైనల్ వర్డ్స్. ఎవరు తప్పుపట్టరు. ఆ దృష్టి దాని మీద దృష్టి పెట్టమని కోరదాం. మీరు కూడా కోరండి, మేము కూడా తప్పకుండా రావాలని కోరుకుందాం అన్న. అన్న చెప్పండి అన్న. అది ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్ క్లోజ్ చేస్తున్నాడు ఫైనల్ గా. 100% రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమితో 100% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మన సుభిక్షమైనటువంటి పాలన, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి పాలన మనం 100% చూస్తున్నామన్నా. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఆశతో ఉన్నారు, చాలా ఆనందంతో కన్నా ఉప్పొంగుతున్నారు ఈ రోజున చూస్తే ప్రజలందరూ కూడా. అంటే ఇన్ని రోజులు కూడా ఒక వాలంటీర్లు ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి బెదిరించే వ్యవస్థకి ఈ రోజున ఆ యొక్క శకాన్ని ముగించి చక్కగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సచివాలయ ఉద్యోగులు అందరూ వచ్చి, కార్యకర్తలు వచ్చి ఎంతో ఆనందంతో వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం మరింత ఉత్తేజంగా మరింత ఉన్నతంగా ముందుకెళ్తుంది. రైట్, సైదా గారు ఫైనల్ వర్డ్స్. సైదా గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. వెంకట గారు, నేను చెప్పేది ఏంటంటే అన్న, కేవీపీ చౌదరి గారు చెప్తా ఉన్నాడు, ఎందుకంటే కేసు త్వరలో డిస్పోజ్ చేస్తే ఆ ప్రభుత్వం ఆ ఆస్తులన్నీ కూడా మనం వేల వేస్తే 7-8 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని. కానీ మోడీ గారికి జగన్ దత్తపుత్రుడు, ఇది అయ్యే పని కాదు. ఏ టాపిక్ మారుతారన్నా మీరు? దత్తపుత్రుడు, మీకు ఇవన్నీ కొత్త అలవాట్లు ఎందుకు వస్తాయి? ఆయన ఒక తండ్రి లాంటి వాళ్ళు, ఆయన అందరికీ కావాలి. ఏడు మారుతావు నువ్వు? ఆయన ఒక దత్తపుత్రుడు, ఈయన ఒక దత్తపుత్రుడు. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. దాని గురించి వదిలేండి, అది ఆపండి అన్న. ఆయన దత్తపుత్రుడు, ఈ జగన్ మాట్లాడినట్టు ఆడొక పెళ్ళం ఈలొక పెళ్ళం, ఎందుకంటే అవన్నీ ఆయన ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరికైనా దత్తపుత్రుడు టాపిక్ మాట్లాడన్నా. అరే మానవయ్య, ఎందుకంటే వెంకట గారు సమయం మించిపోయింది, కంక్లూడ్ చేయాలి. ఫైనల్ వర్డ్స్, వెరీ లెస్ టైం యు హావ్. నేను మాట్లాడాను, కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే వెంకట గారు, కేంద్ర ప్రభుత్వం సహకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మొన్నటిదాకా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు చంద్రబాబు గారు మరి మాయవ మంత్రం చేసి ఎంతకాలం రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతవరకు మరి నడిపించగలడు? ఒక పక్కన పోలవరం పూర్తి చేయాలా, ఒక పక్కన మరి అమరావతి పూర్తి చేయాలా, అలాగే గుంతలమైనటువంటి రోడ్లు పూర్తి చేయాలా, అలాగే మరి ఎవ్వరూ చేయరన్నా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే చేస్తది, ఇక ఎవ్వరు చేయలేడు. దృష్టిలో సమయం మించిపోతుంది. సారీ ఐఎమ్ కంక్లూడింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫణీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, అదేవిధంగా కేపీ చౌదరి గారికి కూడా ధన్యవాదాలు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్కోర్స్ నిజంగానే కూటమి ప్రభుత్వం ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఒక పెన్షన్లకి ఎంత ఖర్చు అవుతాయి, అమరావతి కానీ, పోలవరం కానీ, లేదంటే రోడ్లు కానీ, ఇంకా చాలా జీతాలు కానీ, మేనిఫెస్టో హామీలు అమలుకి కావాల్సిన లక్ష్యాలు కానీ, ఇదంతా సహకారం కావాలంటే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం కేంద్రంలో పెద్దగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తప్పించి ఇవన్నీ కూడా అచీవ్ చేయాలని పరిస్థితి ఉంది. లేదంటే అప్పులమయంగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి BRK న్యూస్ తెలుగు సత్తా.